సాయి భక్తులందరికీ ఓం సాయిరామ్. సాయిబాబా వారి దయ వల్ల అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో బాబావారి సమాధి యొక్క పూర్తి పాఠం గురించి తెలుసుకుందాం. బాబావారి ఆశీస్సులతో ఈరోజు వీడియోని స్టార్ట్ చేసుకుందాం. షిరిడీలోని ఉప్పునీటి బావిలో పువ్వులను చల్లి అందలి నీటిని మంచినీటిగా మార్చిన మహితాత్ములు శ్రీ సాయిబాబా. శక సంవత్సరం 1840లో అనగా క్రీస్తుకు శకం 1918వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీ నాడు శనివారం నాడు రవ్వంత జ్వరగ్రస్తులైనారు. ఆ జ్వరము తగ్గలేదు. 3-4 రోజులు అట్లే నిలిచి ఉండిపోయినది. అటుపై బాబా భిక్షకు పోవుట పూర్తిగా మానివేసినారు. గ్రామములోనికి కూడా వెళ్ళుటలేదు. ఆ మీదుట భోజనము చేయుట మానివేసి మసీదులో అట్లే కూర్చుండిపోసాగినారు. ఒక వంక జ్వరము, మరొక వంక అభోజనము అగుటతో క్రమక్రమముగా శ్రీ సాయి బలహీనపడసాగినారు. అంతఃపూర్వమే ఆ సంవత్సరము విజయదశమి నాడు తాత్యాకోటే మరణించునని బాబా చెప్పియుండుటచే రామచంద్ర పాటీలు బాలాషింపీల దృష్టి అంతయు తాత్యాపైనే ఉన్నది. ఆశ్వయుజమాస ప్రారంభమగుసరికి తాత్యా మంచమున పడెను. జ్వర తీవ్రత వలన అతడు బాబా వద్దకు పోలేకపోవుచున్నను నిత్యమును మనసునందు శ్రీ సాయిబాబానే స్మరించుకొనుచున్నాడు. ఇచ్చట మసీదులో బాబా జ్వరగ్రస్తులై ఉండి శ్రీహరి ధ్యానముతో గడుపుచున్నారు. దినదినమునకు దిగజారిపోవుచున్న బాబా ఆరోగ్య పరిస్థితిపై ఎందరో భక్తులు ఆందోళన చెందసాగినారు. అయినను బాబా మోమున చిరునవ్వు మాత్రం మాయలేదు. ఎప్పటి వలనే తమ సహజ సుందర మందస్మిత వదనారవిందముతో భక్తులను పలకరించుచు, ఏమి ఈ శరీరము శాశ్వతమా? నేనీ షిరిడీ వచ్చినప్పుడెట్లున్నది? అంతకు ముందు ఎట్లున్నదో తెలియనా? ఇప్పుడెట్లు మారినదో చూచినారా? అమాయకులారా, దిగులు పడకుము. నిత్యమును మారిపోయేదే శరీరము, ఈ లోకము. మీరు మీ చిన్నప్పటి వలె లేరు. ఇప్పటి వలె రేపుండబోరు. మరి చింత ఏలా? నేనేమగుదును? నేనిట్లే ఉందును. ఎప్పటి వలనే మీరెప్పుడు పిలిచినా అప్పుడు పలుకుదును. వెర్రి ఆలోచనలతో సమయము వృధా చేయకము. సాధ్యమైనంత ఎక్కువసేపు భగవంతుడిని స్మరింపుడు. అల్లా మాలిక్ అని చెప్పినారు. ఆ బాబావారు అన్న మాట ప్రకారమే ఇప్పటికీ సమాధి నుండే పలుకుతూ భక్తుల పలుకులను వింటూ వారి కష్టసుఖాలన్నిటిలో తోడుగా నిలుస్తున్నారు. అలాగే మనందరి మీద కూడా ఆ బాబాగారి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఓం సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. మిగిలిన ఆ బాబావారి సమాధి పాఠం మరి ఒక వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.